ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కొత్త సమీకరణలకు దారితీస్తున్నాయి. టీడీపీలో సీనియర్లు అలాగే గత ఎన్నికల్లో టికెట్ దక్కని వాళ్ళు ఇలా చాలా మంది ఎమ్మెల్సీ పదవి దక్కుతుందని ఆశగా ఎదురుచూశారు. కానీ పేర్లు ప్రకటించాక ఆ లిస్టులో తమ పేరు లేకపోవడంతో తీవ్ర నిరాశలో మునిగిపోయారట. ఈ నేపథ్యంలోనే పోస్టు రాని వాళ్ళు నెక్స్ట్ ఏం చేయబోతున్నారన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అవుతున్న 5 స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేశాయి కూటమి పార్టీలు. జనసేన, బీజేపీకి చెరొక ఎమ్మెల్సీ కేటాయించగా మిగిలిన 3 టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు వేశారు. కావలి గ్రీష్మ, బీద రవిచంద్ర, బీటీ నాయుడును ఎంపిక చేసింది టీడీపీ అధిష్టానం. యాదవ సామాజిక వర్గం నుంచి బీద రవిచంద్ర, బోయ సామాజిక వర్గం నుంచి బీటీ నాయుడు, ఎస్సీ మాల సామాజిక వర్గం నుంచి కావలి గ్రీష్మకు అవకాశం కల్పించారు. గ్రీష్మ ఏపీ మాజీ స్పీకర్ ప్రతిభాభారతి కుమార్తె. అయితే పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం టికెట్ త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యే వర్మకు ఈసారి కూడా పదవి దక్కలేదు. దీంతో ఆయన తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్టు తెలుస్తోంది. వర్మ ఈసారి కూడా తనకు సీట్ ఇవ్వకపోవడం పైన తన మద్దతుదారుల దగ్గర చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గత ఎన్నికల్లో టికెట్ను త్యాగం చేసిన ఆయనకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చారు. అయితే దాదాపు ఏడాది పూర్తవుతున్నా ఆయనకు అవకాశం దొరకలేదు. ఇప్పటి వరకు 2 సార్లు ఎమ్మెల్సీ సీట్లు ఖాళీ అయ్యాయి. వీటిలో ఒక్కటైనా తనకు దక్కుతుందని వర్మ భావించారు. ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీ స్థానంలో అయినా పోటీ చేయాలని అనుకున్నారు. కానీ పార్టీ అధిష్టానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. అయితే ఈసారి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీలోనైనా తనకు పదవి ఖాయం అనుకున్నారు. కానీ వర్మకు ఈసారి కూడా అవకాశం దొరకలేదు. చివరి వరకు వేచి చూసిన వర్మ పార్టీ నుంచి ఉలుకు పలుకు లేకపోవడంతో ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్లిపోయారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సీఎం చంద్రబాబు స్వయంగా వర్మకు ఫోన్ చేసినా ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్లో ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఇలా ఎందుకు జరుగుతోంది అనేది మరో ప్రశ్న. దీనికి 2 కారణాలున్నాయని అంటున్నారు పరిశీలకులు. వ్యక్తిగతంగా ఇమేజ్ ఉన్న నాయకుడిగా వర్మకు మంచి పేరుంది. ఇది మంచిదే అయినా ఈ క్రమంలో ఆయన 2వ అధికార కేంద్రం అవుతారన్న చర్చ సాగుతోంది. పిఠాపురంలో ఇప్పటికే జనసేన, టీడీపీ వర్గాల మధ్య అంతర్గత గొడవలు కొనసాగుతున్నాయి. పై స్థాయిలో నాయకులు ఎలా ఉన్నా క్షేత్రస్థాయిలో మాత్రం పిఠాపురంలో వర్మ అనుచరగణానికి, జనసేన వర్గానికి మధ్య వివాదాలు నిత్యం ఉంటూనే ఉన్నాయి. వీటిని కంట్రోల్ చేయడంలో వర్మ విఫలమవుతున్నారు. దీంతో ఇప్పుడు ఆయనకు పదవిస్తే పిఠాపురంలో 2వ అధికార కేంద్రం క్రియేట్ అయినట్టేనన్న భావన ఉంది. అందుకే కొంత వేచి చూస్తున్నారని అంటున్నారు. మరోవైపు గతేడాది ఎన్నికలకు ముందు టికెట్ రాదని తెలిసిన తర్వాత పిఠాపురంలో పార్టీ కార్యాలయంలో ఫర్నిచర్ను తగలబెట్టారు. దీనికి వర్మకు అత్యంత సన్నిహితుడే ముందుండి ప్లాన్ చేసినట్టు ఆరోపణలున్నాయి. దీనిపై చంద్రబాబు జోక్యం చేసుకుని సదరు సన్నిహితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ వర్మ చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారట. ఈ పరిణామం కూడా ఆయనకు పార్టీలో మైనస్ అయినట్టు తెలుస్తోంది. మరోవైపు ఇటీవల వర్మ తన ఎక్స్ హ్యాండిల్లో పవన్ కళ్యాణ్ గెలుపుకు సంబంధించేసిన ట్వీట్ కూడా మరో కారణం అంటున్నారు. కష్టపడి సాధించే విజయానికే గౌరవం అంటూ ఇందులో ఓ వీడియోను కూడా జత చేశారు. ఈ వీడియోలో పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం వీడియోలు అన్నీ కలిపి పెట్టారు. అయితే ఇందులో ఎక్కడా కూడా పవన్ కళ్యాణ్ కనిపించలేదు. కేవలం పవన్ గెలుపు కోసం తాను చేసిన ప్రచారం మాత్రమే ఉంది. దీంతోపాటు ఆయన పెట్టిన ట్యాగ్ లైన్ కూడా చూస్తే పవన్ కష్టపడి విజయం సాధించలేదని, తానే కష్టపడి పవన్ను గెలిపించాలనే అర్థం వచ్చేలా ఈ వీడియో పోస్టు కూడా ఉన్నాయి. ఈ పోస్ట్ కూడా జనసేన వర్మ మధ్య మరింత చిచ్చు పెట్టిందంటున్నారు. అందుకే చంద్రబాబు వేచి చూసే ధోరణిలో ఉన్నారని, ఇప్పటికిప్పుడు పదవిస్తే పిఠాపురంలో జనసేన, టీడీపీ వర్గాల మధ్య మరింత వివాదం చోటు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అయితే ఇవే కారణాలా, ఇంకా ఏవైనా ఉన్నాయా అనే చర్చ కూడా నడుస్తోంది. ఇదిలా ఉంటే సీట్లు ఆశించి అవకాశం దక్కని నేతలను పార్టీ బుజ్జగించే ప్రక్రియ ప్రారంభించింది. పలువురు సీనియర్ నేతలు సైతం సీటు దక్కుతుందని ఆశించారు. మిత్రపక్షాలకు 2 సీట్లు ఇవ్వడంతో పాటుగా సామాజిక, ప్రాంతీయ లెక్కలతోనే అవకాశం కల్పించలేకపోయామని పార్టీ నేతలు వివరిస్తున్నారట. అయితే పవన్ గెలుపు కోసం పనిచేసిన వర్మకు ప్రాధాన్యత దక్కకపోవడం, కొంతకాలంగా పిఠాపురంలో చోటు చేసుకుంటున్న పరిణామాలపైన వర్మ మద్దతుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్మకు ఎమ్మెల్సీ పదవి ఇస్తారా, లేదంటే మరో పదవి ఏదైనా ఖరారు చేస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. మార్చి 29తో ఏపీలో 5 ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. ఈ 5 స్థానాలకు మార్చి 20న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుత ఏపీ అసెంబ్లీ బలాబలాల ప్రకారం 5 స్థానాలు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వానికే దక్కనున్నాయి. జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబుకు అవకాశం కల్పించారు.
ఇక టీడీపీ నుంచి పిఠాపురంతో పాటు సీనియర్ నేత యనమలకు సీటు రెన్యువల్ చేయలేదు. దీంతో ఇప్పుడు ఈ ఇద్దరి రాజకీయ భవిష్యత్ ఏంటి అన్నది ఉత్కంఠ రేపుతోంది. అలాగే ఈ ఇద్దరితో పాటు కొంతమంది పార్టీ సీనియర్లు సీట్లు త్యాగం చేసిన వారికి పదవులు దక్కలేదు. దీంతో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు రంగంలోకి దిగారు. త్వరలో వారికి ఛాన్స్ ఇస్తామని చంద్రబాబు చెప్పమన్నారంటూ ఆశావాహులకు ఫోన్ చేసి వివరించారట. ముఖ్యంగా వర్మను టీడీపీ అధినాయకత్వం బుజ్జగించింది. అనేక సమీకరణల వల్లనే ఎమ్మెల్సీ సీటు ఈసారి ఇవ్వలేకపోతున్నామని 2027లో ఖచ్చితంగా ఇస్తామని హామీ ఇచ్చిందట. దీంతో మెత్తబడిన వర్మ తన అనుచరులకు టీడీపీ క్యాడర్కు పిలుపునిచ్చారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన కోరారు. ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు తగిన న్యాయం చేస్తారని కూడా వర్మ చెప్పుకొచ్చారట. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తన రాజకీయ ప్రయాణం 23 ఏళ్లుగా కొనసాగుతోందని, పదవి రానంత మాత్రాన తాను బాధపడేది లేదన్నారు. తనకు న్యాయం చేసేందుకు చంద్రబాబు ఎప్పుడూ ఆలోచిస్తారని, కొన్ని సమీకరణల వల్లనే చంద్రబాబు తనకు ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేకపోవచ్చని అన్నారట. ఇక తాను పిఠాపురం ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ వస్తున్నానని చెప్పుకున్నారు. అందువల్ల తనకు ఇదే పెద్ద పదవి అని కూడా చెప్పుకొచ్చారు వర్మ. ఎన్నికల వేళ తాను తన కుటుంబం మొత్తం పార్టీ ఆదేశాలను పాటించి పనిచేశామని వర్మ వివరించారు. ఏపీలో చంద్రబాబుకు కూటమి ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తామని అన్నారు. తనకు పదవి రాలేదని క్యాడర్ దిగులు చెందొద్దని, అంతా పార్టీ నిర్ణయానికి కట్టుబడాలని, సహనంతో ముందుకు సాగాలని కోరారు వర్మ. అయితే పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకపోవడం మాత్రం ఇప్పుడు పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.